చాలా మంది కపుల్స్ అడుగుతుంటారు, మేడం డోనర్ గ్యామెట్స్ తోటి కన్సీవ్ అయినప్పుడు పుట్టబోయే బేబీస్ కి ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయా అని. చాలా మంది కపుల్స్ డోనర్ గ్యామెట్స్ తోటి కన్సీవ్ అవుతారు. ఫస్ట్ అసలు ఈ డోనర్ గ్యామెట్స్ ఎవరికి అడ్వైస్ చేస్తాము అని అంటే, ఫీమేల్ ఏజ్ చాలా ఎక్కువగా ఉంది, ఏఎంహెచ్ వాల్యూ చాలా అంటే ఎగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, తన ఎగ్స్ తోటి చాలా సార్లు ఐవీఎఫ్ ఫెయిల్ అయిపోయింది, వాళ్ళు లేదంటే వంశపారంపర్యంగా ఏదైనా డిసీజెస్ రన్ అవుతున్నాయి, వాళ్ళు అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ కి వెళ్ళలేకపోతున్నారు, లేకపోతే స్పెర్మ్ కంప్లీట్ గా జీరో ఉంది, అడ్వాన్స్ ప్రొసీజర్స్ లో కూడా స్పెర్మ్ దొరకలేదు, వాళ్ళ ఇంట్లో ఏదన్నా జెనెటిక్ ఇష్యూస్ రన్ అవుతున్నాయి, ఇలాంటి కొన్ని కండిషన్స్ లో మనం లాస్ట్ ఆప్షన్ లాగా డోనర్ గ్యామెట్స్ చెప్తుంటాం. సో ఈ డోనర్ గ్యామెట్స్ అనేది, డోనర్స్ అనేది మనకి వెరిఫైడ్ డోనర్స్ ఉంటారండి, టెస్టెడ్ డోనర్స్ ఉంటారు. సో ఈ డోనర్స్ ఎక్కడి నుంచి వస్తారు అంటే, సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఏజెన్సీస్ నుంచి డోనర్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ డోనర్స్ ని తీసుకునేటప్పుడు, వాళ్ళు రిక్రూట్ చేసుకునేటప్పుడు వాళ్ళు కంప్లీట్ గా హెల్దీగా ఉన్నారా, వాళ్ళ 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 ఫ్యామిలీలో ఏదైనా వంశపారంపర్యంగా ఏదైనా డిసీజెస్ రన్ అవుతున్నాయా అన్ని చెక్ చేసుకుని, వాళ్ళకి అన్ని రకాల టెస్ట్లు చేసి, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా, హెచ్ఐవి, హెచ్పిఎస్ఏజి, హెచ్సివి, విడిఆర్ఎల్, వాళ్ళకి షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా, హిమోగ్లోబిన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా టెస్ట్ చేసి ఒక హెల్తీ యంగ్ డోనర్ ని మనకి ఇస్తుంటారండి. సో ఇలాంటి వాళ్ళకి యూజువల్ గా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమీ ఉండవు. వాళ్ళ గ్యామెట్స్ యూజ్ చేసుకున్నప్పుడు బేబీస్ కూడా చాలా హెల్తీగా తయారీ అవుతుంటాయి.